నమస్తే. ఈరోజు ఇంకో విషయం నేను మాట్లాడాలని మళ్ళీ వీడియోని చేస్తున్నాను. మా పద్మశాలి జాతీయ అధ్యక్షునిగా కాదు, నేను ఒక సామాన్యునిగా, బీసీ బిడ్డగా, శూద్రునిగా, పద్మశాలి బిడ్డగా మాట్లాడుతున్నాను. ఇదే మొన్న జరిగిన కవ్వంపల్లి సత్యనారాయణ గారి ఎస్సీ పీసీసీఎస్సీ సెల్కు బాధ్యతగా జరిగిన ఆ యొక్క ప్రోగ్రాంలో మందుల స్వామ్యులు గారు మాట్లాడిన విషయం మీద చాలా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ అతని ఇంటి మీద దాడి చేసేయడానికి ఖండిస్తూ నేను ఈరోజు ప్రతి స్పందనగా నా యొక్క భావాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను. అతను అన్నది బ్రాహ్మణులు వాడే ఆ యొక్క మంత్రాలలో ఏ విధమైన పదాలు ఉంటున్నాయో తెలియట్లేదు. అతను మమ్మల్ని ఎల్ కొడుకు అన్నాడా, ఎల్ బిడ్డ అన్నాడా అని ఒక పదజాలం వాడిండు. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఇదే బ్రాహ్మణుడు క్షత్రియులకు ఒక విధమైన పదజాలాన్ని వాడి మంత్రం ఉచ్చారణ చేస్తాడు. అదే వైశ్యవులకు ఒక రకమైన మంత్ర ఉచ్చారణ చేస్తాడు, బ్రాహ్మణులకు ఒక విధమైన ఉచ్చారణ చేస్తాడు. అదే మా శూద్రులు అంటే పద్మశాలీలు, ఎస్సీ ఎస్టీ బీసీలలో ఉన్న మిగతా కులాలే కాకుండా ఓసీలలో ఉన్న రెడ్డి, వెలమ, నాయుడు, కమ్మ వీళ్ళందరూ వస్తారు. వీళ్ళందరికీ వాడేటప్పుడు దాస్యానాం అనే పదాన్ని వాడతాడు. ఎవరైతే శూద్రులకు పెళ్లికి వచ్చినప్పుడు మంత్ర ఉచ్చారణలో దాస్యానాం అనే పదాన్ని వాడతాడు. దీనికి బ్రాహ్మణులకు సంబంధించిన మంత్ర ఉచ్చారణలో ఆ విధమైన పదం ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే లంజన కొడుకు అని మీనింగ్ దాస్యానాం అంటే. ఇది కాదంటారా నిరూపించాలని బండి సంజయ్ని, మిగతా బ్రాహ్మణ ఎవరైతే పూజారులు ఉన్నారో ఈ యొక్క పదానికి మీనింగ్ ఏందో చెప్పాలని, ఆ పదానికి ఉచ్చరించలేకపోవడం వల్ల, చెప్పలేకపోవడం వల్ల జీ న్యూస్ లాంటి రిపోర్టర్లు చాలా ఎత్తున రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. దాస్యానాం అంటే మీనింగ్ ఏదో చెప్పాలని, దాస్యానాంకున్న మీనింగ్ ఇదని, అంటే ఆ పదాలు మీరు ఎట్లా మా శూద్రుల మీద వాడుతున్నారు, దానివల్లనే దాన్ని మొత్తం ఆ యొక్క పదాన్ని గుర్తు రాకపోవడం వల్ల, చెప్పలేకపోవడంలో మందుస్వామి గారు మాట్లాడిన దానికి మీరు ప్రతిస్పందనగా మీరు రకరకాల దాడులు చేస్తూ భయోప్రాతాలు సృష్టించుకుంటూ శూద్రులని ఉంటే మాయమ్మటే ఉండాలి, లేదంటే బానిసలుగా ఉండాలనే ధోరణిలో మీరు ఏ విధంగా ఒత్తిడి దబాయింపు చేస్తున్నారో దానికి ఆయన కౌంటర్ ఇవ్వలేకపోయిండు. దానికి ఆ పదజాలం దొరకలేకపోయింది. నేను అడుగుతున్న దాస్యానాం అనే శూద్రుల పెళ్ళిళ్ళలో వాడే ఈవెన్ బండి సంజయ్ పెళ్ళిళ్ళ గిట్లా బ్రాహ్మణుడు దాస్యానాం అని అంటాడు. ఆయన గిట్లా ఆ పదం సంబంధం ఉంటుంది. కాబట్టి దీనికి మీరు సమాధానం చెప్పాలని నేను ఒక పద్మశాలి బిడ్డగా, శూద్రునిగా అడుగుతున్నానని. ఈ పదమే లంజ కొడుకుకి సంబంధించిన పెళ్ళి పదజాలం వాడడం అనేది పెళ్ళిళ్ళలో వాడతారు, ఇది వాడతలేరా అని నేను ప్రశ్నిస్తూ మా సమాజాన్ని మేల్కొల్పడానికి ఈ పదాలను వాడుకోవాలని, దాస్యానం అనే పదం ఎందుకు వాడుతారు పెళ్ళిళ్ళలో, దానికి మీనింగ్ చెప్పాలని నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాను.